దేవుణ్ణి మనం దర్శిస్తుండేటప్పుడు ఆ విధంగానే చప్పట్లు కొట్టాలా. నేను మొన్న ఎక్కడో రాకని చెప్తుంటే చప్పట్లు కొడుతూ విజలు వేసారు వాళ్ళు, అనేసారు. ఏంటిది ఇలాగేశారనంటే అప్పుడు చెప్పాడు ఆయన. ఆ కుర్రోలు ఒక 5 కుర్రోలు ఉన్నారు. ఆయన ప్రొఫెసరు. తర్వాత ఎవరు ఆయన అంటే ఆయన ప్రొఫెసర్ అన్నాడు. ఓ బాబు ప్రొఫెసర్ చవజలేడు అంటే ఆయన అత్త భోజనం చెప్తుంటే, సార్ మీరు ఇలాగ అడిగారట, మీరు ఎక్కడున్నారంటే పలానా హోటల్లో ఉన్నాను అన్న. వస్తాం సార్ అక్కడికి అని అంటే, రండి రండి అంటే 5 వచ్చారు. దేవుని వాక్యం అలాగే ఎంజాయ్ చేయాలి సార్, దేవుని వాక్యం అలాగే ఎంజాయ్ చేయాలి సార్. దేవుని వాక్యం వినేటప్పుడు డల్లగా, చెత్తగా, చెదారంగా, ఎవడో పనికి మనలోడు మాట్లాడితే, రాజకీయ మాట్లాడితే, లేకపోతే ఆఫీసర్ మాట్లాడితే ఎంతో హుషారుగా కేకలేసి వై అని అంటుంటాం. అలాంటి దేవుడే మనతో మాట్లాడుతుంటే ఎందుకు అరం సార్, ఎందుకు చప్పట్లు కూడా, అది నా ఉద్రేకం అండి అని అంటాడు. రే బాబు, అలాంటి ఆలోచన అందరికీ రావాలి, ఉండాలి. అప్పుడే దేవుని వాక్యం మనతో పనిచేస్తుంది. అప్పుడే దేవుని వాక్యం మనతో పనిచేస్తుంది. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, సార్ చర్చిలో కూడా అంతేలు 5 ఒక దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు మా చర్చి ఇలా అరడం కాదు కానీ మొత్తం అందరూ అరడం మొదలు పెట్టారండి. విషయం అసలు కొడుతుంది. మళ్ళీ అది బ్యాప్టిస్ట్ చర్చ్, అది వైజాగ్లోనే, విజయనగరంలోనే ఉంటుంది. అందరూ అరడం. సాధారణ చర్చిలో డిసిప్లైన్గా క్రమంగా ఉంటారు. అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండేటప్పుడు, మన హృదయాన్ని తాకుతుండేటప్పుడు, మనల్ని దర్శిస్తుండేటప్పుడు, అది మనకే అనిపిస్తుండేటప్పుడు మనం చప్పట్లు కొట్టాలి. లేకపోతే మనం జీవం లేని వారిగా ఉన్నట్టుగా. ఓకే, ఈరోజు కొద్ది నిమిషాలు మీతో ఒక అంశాన్ని మొదలుపెడతాను. యాక్చువల్గా ఈరోజు నేను మాట్లాడగలనా లేదో, రాయగఢ నుంచి రావాలి ఉదయం. నిన్న రాయగఢలో ఉండాలా, రాత్రి ప్రయాణం అయితే, లేకపోతే రాత్రి ప్రయాణం అవ్వలేను కనుక ఉదయాన్ని ప్రయాణం అయి రావాలా. అలసిపోతానేమో, నిద్ర ఉండదేమో, రాగలనేమో, రాలేనేమో అని ఆఖరికి లాస్ట్ మినిట్లో ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని మరి ఉండిపోయాను. నేను రాయగఢ అంటే చాలా దూరం, అలసిపోతాను. క్రిస్మస్ ముందు ఏమైనా సిక్ అయితే చాలా ప్రోగ్రామ్స్ ఈరోజు మొదలుకొని మళ్ళీ 27, 8 వరకు వరుసగా కార్యక్రమాలు ఉన్నాయి. ఏదైనా సిక్ అయితే ఎక్కడైనా ఇబ్బంది పడతానని ఇంకా ఆగిపోయి వాళ్ళకి చెప్పేశాను, తర్వాత ఎప్పుడు వస్తాను, మరి ఉండిపోతున్నానయ్యా, వస్తే మా చర్చికి ఇబ్బంది అవుతుంది, మరి నేను ఉండిపోతున్నాను అని చెప్పి ఆగిపోయాను నేను. సరే, ఈరోజు మీతో మాట్లాడిన అంశం చెప్తున్నాను. దేవుని కళ్ళం. వాక్యం పేరేం పేరు? కళ్ళం అంటే ఏంటి? అది కుమార్కి కరెక్ట్ తెలుస్తుంది, రైతులకి సాధారణంగా తెలుస్తుంది. పండిందల్లా ఒక దగ్గర వేసి దాన్ని బాగు చేసి కొట్టి పనికిరాందంతా పక్క తీసి పనికొచ్చినవన్నీ ఇంటికి తీసుకెళ్తారు. అది కళ్ళం. దేనికి చూస్తారు? సరే, దాని గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడతాను. దానికి ముందుగా దెబోరా పాస్టర్స్ కొరకు నేను అనౌన్స్ చేశాను కదా, ఒక వ్యక్తికి ఇవ్వాలంటే 1000 రూపాయలు ఇవ్వండి. ఎవరైనా మన పాస్టర్స్ కానీ పాస్టమ్ గారు ఇవ్వాలంటే తను ఒక 1000 రూపాయలు ఇచ్చింది. ఒక ముసలమ్మ గురించి చెప్తాను, మేమేం అనుకోవద్దు. ఆదిలక్ష్మి, లక్ష్మి ఆవిడ పేరు, మహాలక్ష్మి. ఎక్కడున్నావు? నిలబడమ్మా. మహాలక్ష్మి వచ్చింది ఇందాక చూశాను నేను. మహాలక్ష్మి కాదు, గరుడుకండి. వచ్చింది, నిలబడమ్మా. ఒకసారి లేదు, నిలబడి నువ్వే. కూర్చో. ఓకే, కూర్చోమ్మా. ఆవిడ గత రోజు పాస్టర్ గారికి ఒక 1000 రూపాయలు ఇచ్చింది. తనకు ఆదాయం లేదు. ఒక్క కొడుకు ఉండేవాడు, చనిపోయాడు పాపం. ఒక్క కొడుకే చనిపోయాడు.
కోడలు కూడా తన మనవరాలే. కోడల బాధ్యత, మనవడు బాధ్యత కూడా తనే చూస్తుంది. మనవడు విజయవాడ చదువుతున్నాడమ్మా. ఎక్కడ చదువుతున్నాడు? కాకినాడలో చదువుతున్నాడు. నిన్న చాలా రోజులు బట్టి నన్ను పిలుస్తుంది, వెళ్ళాను. వెళ్తే నన్ను పాస్టర్ గారిని పిలిచి మరలా వాళ్ళకి ఇవ్వడమే కాకుండా మరలా మాకు బట్టలు కొనుక్కోమని మరలా నాకు పాస్టర్ గారికి పెద్ద మొత్తం ఇచ్చింది. మేము ఇంటికి వస్తూ అనుకుని ఎక్కడి నుంచి ఈవిడికి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఈవిడికి డబ్బులు వస్తున్నాయంటే మాకు ఆన్సర్ ఏంటంటే క్రిస్మస్ రాకముందే దైవ సేవకుల కొరకు ఆవిడ దాచి ఉంచిందట. దేవునికి స్తోత్రం చెల్లించండి. దైవ సేవకులకు దాచి ఉంచింది. అంటే క్రిస్మస్ రాకముందే చాలామంది ఇంటికి సొన్న వేయాలని కొంతమంది దాస్తారు, బట్టలు కొనుక్కోవాలని కొంతమంది దాస్తారు, అల్లుడికి ఇవ్వాలని కొంతమందికి దాస్తారు, కోడలకు పెట్టాలని కొంతమంది రకరకాలుగా దాస్తారు. ఈవిడ ఏం చేసిందంటే దైవ సేవకులకి ఇవ్వాలని దాచింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే కానుక గురించి అనే కాదు, ఇవ్వని వాళ్ళ మీద ప్రేమ లేదని ఇచ్చిన వాళ్ళ మీద కాదు. అది పట్టుకొని ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను, ప్రభువా ఎలాగ ఆవిడికి ఈ వృద్ధాప్యంలో ఒక విధవరాలు, కోడలు విధవరాలు, ఒక్కగానొక్క కొడుకు మనవడు, వాడిని చదివిస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తూ పెంచుతూ ఏ విధంగా బ్రతుకుతుంది అనంటే దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఓరి పిచ్చోడా, ఓరి పిచ్చోడా, నీకు తెలియదా కల్లంలో ఎప్పుడు ధాన్యం ఉంటాయంటే, కల్లంలో ధాన్యం ఉండాలంటే ముందు రైతు ఏం చేయాలా? ముందు ఏం చేయాలా? పొలంలో ధాన్యం వేస్తేనే కల్లంలోకి వస్తే ధాన్యం. అది అర్థమైంది మీకు? ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉందంటే అవ్వదు. నాకు ఇంటికి ధాన్యం రావాలంటే 10 ఎకరాల్లో నువ్వేం చేయాలా? ధాన్యం వేయాలా, లేకపోతే గోధుమలు వేయాలి, పంట విత్తనాలు వేయాలి. విత్తనాలు వేస్తేనే ఏదో ఒకరోజు ఆ విత్తనాలు మొలకెత్తి దాని పంట ఎక్కడికి వస్తుంది? కల్లంలోకి వస్తాయి. అప్పుడు చాలాసేపు ఆలోచించాను, ఎలాగా కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు, కొంతమందికి ఈ సమర్పణ ఎలాగొస్తుంది, కొంతమందికి ఎలాగ రావడం లేదు అనేది నా ఆలోచన చేస్తే అప్పుడు దాంట్లో నుంచి వచ్చిన వాక్యాన్ని మీకు ఈరోజు నేను బోధిస్తాను. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ వచనాలు చదువుదాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం. కొంచెం చదువు, సౌండ్ పెట్టినానా, దూరంగా ఉంటాను. ఆ సమయమున చదువమ్మా. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటికైన నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ ఏం చేశాడంటే, యేసుప్రభు ఇంకా రాకముందే యేసుప్రభుని గురించి సువార్త ప్రకటించడానికి యోహాన్ అనే ఒక దైవజనుని పంపించాడు. యేసుప్రభు కంటే ముందుగా పుట్టాడు ఆయన. ఆయన పేరు బాప్తిస్మిచ్చు యోహాన్. మీకు కొన్ని తెలియాల, ఎవరైనా అడిగితే చెప్పడం లేదు.
యేసుప్రభు కాలంలో ఇద్దరు పేర్లు ఉన్నారు, యోహాన్ అనే పేర్లు. ఒకటి శిష్యుల్లో యోహాన్ ఒకడు, రెండోది బాప్తిస్మిచ్చు యోహాను. ఒక ఒక యోహాన్ ఎవరు? శిష్యుల్లో యోహాను, మరొక ఆయన అది మీకు ఎవరైనా అడిగితే చెప్తుండాలి. బొత్తిగా ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళలాగా ఏమీ తెలియని వారుగా ఉండకూడదు. అలాగ ఉంచు బాబు, నేను చెప్తుండేటప్పుడు అలాగ ఉంచండి. ఈ యోహాను గారు వే ఆఫ్ డ్రెస్సింగ్, ఆయన తిండి వేరు, చాలా సింప్లిసిటీ మ్యాన్. ఏంటంటే ఆయన తిండి ఏంటంటే మాంసాహారి కానీ ఏం తినేవాడు? మిడతలను తేనె. ఆయన వేసుకున్న బట్టలు ఏంటంటే చర్మం. మీరు అక్కడ చూస్తే ఉంది ఆ చర్మం, తోలు దట్టి అని ఉంది. ఈయనకును ఏలియా గారికి చాలా దగ్గర సంబంధం. పాత నిబంధనలో ఉండే ఏలియా కూడా ఇలాంటి అనుభవం కలిగిన వాడే. ఆయన చాలా నిక్కచ్చైన దైవజనుడు, ఈయన చాలా నిక్కచ్చైన దైవజనుడు. ఈయన బోధ కూడా కొంచెం కఠినమైన బోధ, కొంచెం ఖచ్చితమైన బోధ చెప్పాడు. ఈ బోధలో చెప్పి విశ్వాసులు లేవని పిలిచేవాడంటే సర్ప సంతానమా. మిమ్మల్ని ప్రియమైన సహోదరి సహోదరులారంటే మీరు ఇష్టపడతారు. సర్ప సంతానం అని అంటే మీరు ఇష్టపడతారా? ఏదో ఒకటి చెప్పండి, బుర్రోపండి లేదా బుర్రోపకని మానే. ఇష్టపడరు. ఎందుకంటే ఎవరో ఇష్టపడరు. బేకారాల, దౌర్భాగ్యులు అని అంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. మీరు మంచోళ్ళండి, లేటుగా వచ్చిన చాలా మంచోళ్ళు సార్, లేటుగా వచ్చిన మంచోళ్ళు. బైబిల్ చదవకపోయినా చాలా బుద్ధివంతులండి, ప్రార్థన చేయకపోయినా ఎంత మంచోలో మీరు అని అంటుంటే మీకు చాలా ఇష్టంగా ఉంటుంది. అది ఆ పాస్టర్ గారికి కానుకలు ఇస్తారు, ఆ పాస్టర్ గారిని ప్రేమిస్తారు, ఆయన అంత మంచి పాస్టర్ గారు అని అంటారు. యోహానికి అలాంటి అనుభవాలు లేవు. ఉన్నది ఉండట్టు మరొకటి, కాల్చి చంపేస్తాడు దేవుడు అని అన్నాడు. ఫలించని వారిని ఏం చేసేస్తాను అన్నాడు? అగ్నిలో కాల్చేస్తాను అన్నాడు. ఇలాగంటే ఎవడెళ్తాడండి గుడికి? ఎవడెళ్తాడా గుడికి? వెళ్ళడం. కానీ ఆయన స్టైల్ ఆఫ్, ఆయన బోధలో ఉండే స్టైల్ అది. కనుక ఆయన చేస్తూ ఇక్కడ 2 మాటలు వాడాడు. ఈ మాటల్లో పరిసయ్యులు సద్దుకాయలు ఉండేవారు. పరిసయ్యులు సద్దుకాయలు అంటే వాక్యం బాగా తెలిసిన వారు. వీళ్ళు కొత్త విశ్వాసులు కాదు, చాలా సీనియర్ క్రిస్టియన్స్. అవసరమైతే వారు వాక్యాన్ని బోధించగల శక్తివంతులు, సమర్థులు. పాస్టర్ గారు లేనప్పుడు సంఘాన్ని నడిపించగలరు, పాస్టర్ గారు లేనప్పుడు కార్యక్రమాలు చేసేయగలరు. పరిసయ్యులు సద్దుకాయలను కూర్చుని పెట్టి వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళకి చెప్తున్న బోధ ఇది. పోనీ కొత్త విశ్వాసులకు ఏదైనా చెప్తే పర్లేదు, కానీ పాత విశ్వాసులకు చెప్తున్నాడు. చాలా మీరు సర్ప సంతానం అంటే ఎవరు? పాము పిల్లలంటే పాము ఎవరు? అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడు? గుడికి వచ్చిన వాళ్ళందరికీ మీరు సాతాను పిల్లలు అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? యోహాను గారు ఏమంటున్నాడంటే మీరు సాతాను పిల్లలు, మీరు దేవుని పిల్లలు కారు, మీరు నరకానికి వెళ్ళి అగ్నిలో కాలిపోతారు. పెద్ద ప్రవక్త పుట్టినప్పుడే చెప్పాడు ఎలిజబెత్కును జకరీకి. ఏమని చెప్పాడు? ఈయన సామాన్యుడు కాదమ్మా, ఈయన అందరిలో కల్లా గనుడవుతాడు, గొప్పవాడవుతాడు. గొప్పవాడంటే అందరికీ తిట్టడం అన్నమాట అర్థం, మామూలు సామాన్యుడు కాదు. సరే, ఆయన చెప్తూ సంఘానికి, విశ్వాసికి, కాపరికి ఉండే సంబంధాలు కొన్ని చెప్పాడు ఇక్కడ. ప్రతి విశ్వాసికి ఒక సంఘం ఉండాలా, ప్రతి విశ్వాసికి ఒక సంఘంతో సంబంధం ఉండాలా, ఒక కాపరితో సంబంధం ఉండాలా.
అని చెప్తూ అక్కడ ఉన్నాడు. ఏంటంటే ఒక పొలం ఉండాలా, ఆ పొలంకి ఒక కళ్ళం ఉండాలా, ఆ కళ్ళంలో ఎగరపోసే ఒక రైతు ఉండాలా, ఆ రైతు చేసిన పనిని తీసుకెళ్ళి ఒక యజమానుడు ఉండాలి. ఎంత అద్భుతమైన పాఠం చూడండి ఇది. ప్రతి వాడికి ఏముండాలంటే మొట్టమొదటిది ఒక పొలం ఉండాలి. పొలం సంఘానికి సాదృశ్యం. పొలం ఉన్న దగ్గర ఏముండాలంటే కళ్ళం ఉండాలి. కళ్ళం పొలం వచ్చామో వ్యవసాయానికి సాదృశ్యంగా ఉంటే, కళ్ళం ఏంటంటే దాన్ని సరిచేసి సక్రపరిచి అది బాగు చేసే ఒక సెంటర్, స్పిరిచువల్ సెంటర్. దాంట్లో వీరిని సరిదిద్ది దేనికి దాన్ని సెపరేట్ చేసి గడ్డికి గడ్డి, చెత్తకి చెత్త, గింజకి గింజ, పొల్లుకు పొల్లు, పొట్టుకు పొట్టు సెపరతీసే ఒక రైతు ఉండాలి. దీన్నంతటినీ సరిచూసుకునే ఒక యజమానుడు ఉండాలి. దేవుడు ఆయా పరిస్థితుల్లో, ఆయా స్థితిగతుల్లో దీన్ని ఏర్పరిచాడు. దానినే ఇక్కడ యోహాను గారు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, కళ్ళము బాగుగా శుభ్రం చేయడం ఏంటంటే, కళ్ళం అంతా బాగుండదు. కళ్ళం ఏం చేస్తారో ప్రత్యేకంగా సెపరేట్ చేస్తారు. కుమారుకి రైతులకి అడిగితే చెప్తారు. కళ్ళం ఏంటంటే ఇచ్చు తగ్గులు ఉండకూడదు. కళ్ళం అంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, ప్లెయిన్గా. ఏం కుమారు, ఇలాగే ఉండాలి కదా. ఎందుకంటే గోతులు ఉన్నాయనుకోండి, ఆ గోతుల్లో తీయలేరు. ఈ కళ్ళానికి కావలసిన కొన్ని విషయాలు నేను రాశాను. కళ్ళానికి కావలసినవి కొన్ని రాశాను. ఈ కళ్ళం ఏంటంటే హెచ్చు తగ్గులు లేకుండా శుభ్రంగా చదును చేయబడాలి. అంటే ఒక దింసో ఏదో పట్టుకొని ముందేం చేయాలా, కొట్టాలా, ఎత్తున్న దగ్గర తీసేయాలా, పారతో చెక్కియాలా, దాన్ని సరిచేయాలి. ఈ కళ్ళం సరిచేసినప్పుడు కొన్ని గట్టిగా ఉంటాయి. ఆ గట్టిగా ఉన్నప్పుడు నీరు పోయాలా. నీరు పోసి ఏం చేస్తారు, మళ్ళీ దింస కొడతారు. కొన్నిసార్లు కల్లాపేస్తారు. కళ్ళంలో పిచ్చి పిచ్చి మొక్కలు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అసలైన ధాన్యం ఆ మొక్కలు గొతుకుల్లోనికి వెళ్ళిపోతాయి. కనుక కళ్ళం గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాడు రైతు. నేను 7 పాయింట్స్ రాశాను కళ్ళం గురించి. కళ్ళమును శుభ్రము చేసి, నీరు పోసి, కంచి కట్టి, ఇవన్నీ పేసిన మొక్కల గురించి ఆయన చేతిలో చేట ఉన్నది. 3 కళ్ళమును బాగుగా శుభ్రం చేసి పనికిరానివన్నీ కాల్చివేయును. వ్యవసాయము విశ్వాసులు, సంఘము కళ్ళము. బాగు చేయి రైతు యేసుక్రీస్తు. బాగు చేసి మంచి సంఘములో పనికిరానివి తీసివేసి అగ్నితో కాల్చేస్తాడు. పొలము ఉన్న ప్రతి వ్యక్తి కళ్ళము తప్పక ఉండాలి. రైతు ఉండాలి, ప్రతి వ్యక్తికి కళ్ళం ఉండాలి. అంతేకాదు, ఈ పొలం దగ్గరే కళ్ళం ఉండొచ్చు, లేదా పొలంకు కొంచెం దూరంలో కూడా కళ్ళం ఉంటుంది. ఏమి కుమార్, అంతేనా? పొలం దగ్గర ఉంటుంది, కొన్నిసార్లు కళ్ళం వేరేగా ఉంటుంది. అదేంటంటారు, పెద్ద రాయితో తోస్తారు, ఆ గొడ్డతోడు దాన్ని శుభ్రంగా అంటే ప్రాక్టికల్గా ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్ని ఎంత చక్కగా సరిచేశాడు. అంటే కళ్ళాన్ని ఎంత శుభ్రపరచడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. నీరంటే వాక్యం చెప్పినప్పుడు ఎలా చెప్పాలటంటే గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పాలి. అంటే ఎత్తుపల్లాలు ఉన్న దగ్గర రాజీ పడకూడదు. ఎత్తుపల్లాలు ఉన్న దగ్గర ఆ యజమానుడు ఏమైనా పోన్లేదు, ఎత్తు పర్లేదని అనుకుంటే కళ్ళం పాడైపోద్ది. కళ్ళం పాడైపోతే ధాన్యం సరిగా రావు. ఎత్తు ఉండకూడదు, అంత లెవెల్గా ఉండాలి, అంత సాపుగా ఉండాలి. ఒకేలాంటి పరిస్థితిలో ఉంటేనే కళ్ళం బాగుంటుంది. కనుక వాక్యం చెప్పినప్పుడు అలా ఆయన ఏమనుకుంటాడు, ఈయనేమనుకుంటాడు, ఈయన బాధపడతాడేటో, ఆయన బాధపడతాడు అనుకోని వాక్యం చెప్పినాడు అసలు పాస్టరే కాదు. మంచి గింజ కావాలంటే, మంచి విత్తనం కావాలంటే
వ్యవసాయదారుడు ఖచ్చితంగా కళ్ళాన్ని బాగు చేసుకోవాలి, ముందు చూసుకోవాలి. సంఘం బాగు లేకపోతే, హోటల్ బాగు లేకపోతే వండిన వంట ఏమీ బాగుండదు. వండిన వంట ఏం బాగుండదు. హోటల్లో ఉన్నవాడు అందరూ ఎంతోమంది ఉంటారు, కానీ హోటల్లో ఉండే వంట మేస్త్రి మాత్రం చాలా బాగుండాలి. అందుగురించే జెఫ్కి చాలా విలువ ఉంటుంది. చాలా అక్కడ అక్కడ తిరిగి మంచోడిని పెట్టుకుంటారు, చాలా జీతం ఇచ్చి పెట్టుకుంటారు. కనుక ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వ్యవసాయం ఖచ్చితంగా కళ్ళంలోకి వస్తుంది. కళ్ళంలోకి వచ్చిన తర్వాతే దాని అసలు రంగు తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే పొలంలో ఉండే గింజ అన్ని గింజలే, కానీ దాంట్లో గింజల్లాగే ఉంటాయి, కానీ కొన్ని పొల్లు ఉంటాయి. అవి ధాన్యం గింజల్లాగే ఉంటాయి, కానీ పట్టుకొని చూస్తేనే అది మంచి గింజో చెడ్డ గింజో తెలుస్తుంది. అది మంచి గింజో చెడ్డ గింజో తెలుస్తుంది. అది ఎప్పుడు తెలియాలంటే అది కళ్ళంలోకి రావాలా. కళ్ళంలోకి వస్తేనే, నూర్పేస్తేనే ఆ నూర్పుల తర్వాత చేట పట్టుకుని ఏమంటుంది, ఎగరబోస్తేనే ఆ చెత్తవన్నీ ఎగిరిపోతాయి, అసలు గింజ కిందకు పడుతుంది. ఇంత చక్కటి ఉపమానం, ఇంత చక్కటి సందేశం దేవుడు చాలా సులువుగా సంఘానికి విశ్వాసకుండే బంధాన్ని తెలియజేస్తాడు. నేను రోజుకు 10 సార్లు బైబిల్ చదువుతున్నానండి, 20 సార్లు ప్రార్థన చేస్తున్నానండి, లేకపోతే నాకు దేవుడు అంటే ఇష్టం అండి, ఇవన్నీ ఆ మాటలు పనికిరావు. కానీ చేతిలోకి వచ్చిన చేట ఏం చేస్తుందంటే, నువ్వు 10 సార్లు చేసినా 20 సార్లు చేసినా అసలు రంగు దీనికి బయట పెట్టేస్తుంది. ఎగరబోస్తుండేటప్పుడు తెలిసిపోద్ది. నువ్వు మంచి గింజవైతే కింద పడతావు, మంచి గింజవు కాకపోతే ఏమవుతావు, ఎగిరిపోతావు. నువ్వు క్రైస్తవుడివే, నువ్వు క్రైస్తవురాలువే, నువ్వు గుడికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు అంటే ఇష్టమే, ఇవన్నీ కరెక్టే. కానీ నువ్వు మంచి గింజవో చెడ్డ గింజవో ఎప్పుడు తెలుస్తుంది అంటే, కళ్ళంలోకి వస్తేనే తెలుస్తుంది అసలు స్వరూపం. కళ్ళంలోకి వస్తేనే అసలు స్వరూపం తెలుస్తుంది. కళ్ళంలోకి రాకపోతే అది దూరం నుంచి చూస్తే మంచి పంటలాగే ఉంటుంది. అందుగురించి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, ఆయన వ్యవసాయకుడును మనము వ్యవసాయమై ఉన్నామట. మనందరం ఎవరు? వ్యవసాయకుడు ఎవరు? ఆయన. ఏదో ఒకరోజు ఈ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే, మనని కోసి దుల్లగొట్టి చేట్లో మనని వేసి జల్లిస్తాడు. ఎందుకంటే పరలోకం వెళ్ళాలనుకుంటే అందరం వెళ్ళిపోం. కింద పడిన గింజ వెళ్తుంది, తక్కినవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అగ్నిలో కాల్చబడడానికి వెళ్తుందని, అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడు. సంఘంలోకి ఎందుకు మనం రావాలంటే శుభ్రపరచబడ్డానికి రావాలా. సంఘంలో ఎగరపోతకు రావాలి. మనం సంఘంలో దేనికి మనం రావాలంటే వాక్యం విని మనను మనం సరిచేసుకోవడానికి రావాలి. వాక్యం ద్వారా మనలో ఉండే పొరపాట్లు, మనలో ఉండే కొన్నిసార్లు చిన్న చిన్న ఆధ్యాత్మిక లోటుపాట్లు తెలుసుకొని దానిని సెటరైట్ చేసుకోవడానికి రావాలి. వయసు పెరిగిపోతుంటుంది, అనుభవం పెరిగిపోతుంటుంది, కానీ మనం ఇంకా సెటరైట్ అవ్వకపోతే ఎంతకాలం ఇలాగ ఉంటాం? ఏదో ఒక రోజు మనం చాట్లోకి వెళ్ళాలి కదా. చాట్లోకి వెళ్ళకముందే మనం సెట్ అయిపోతే, చాట్లోకి వెళ్ళకముందే, ఎగరపోతలోకి వెళ్ళకముందే మనం కరెక్ట్ అయిపోతే దేవునితో కనెక్ట్ అయిపోతాం. దేవునితో కనెక్ట్ అవ్వకపోతే మనం అగ్నిలోకి వెళ్ళిపోతాం. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ బలము నిన్ను రక్షించదు, నీ స్టేటస్ నిన్ను రక్షించదు. ఎక్కడుంటే ఎంత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాం, కానీ జీవితాంతం నరకాన్ని అనుభవిస్తాం. నరకం అయితే మనకేంటి నష్టం అండి? నరకమైనా పర్లేదు అనుకుంటే నీ ఇష్టం. అప్పుడు యేసుప్రభు అవసరం లేదు, మనకి యేసుప్రభు అవసరం లేదు. గోధుమలు కొట్టులో పోసి ఆరన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. కనుక ప్రియులారా, కళ్ళంలో ఏ సేవకుడైతే సరైన వాక్యం చెప్పడో, కళ్ళంలో రాజీ పడిపోతాడో, కళ్ళంలో ఉండే
క్రమశిక్షణ లేని బోధకుడు ఎప్పుడు కూడా ఆయన బోధకుడే కాదు. ఏంటి గట్టిగా చెప్తే గుడికి రారేమో అంటే రాకపోతే రాకపోయారు. నిన్ను దేనికి పెట్టాడంటే వ్యవసాయం సరిగ్గా ఉందో లేదో చూడడానికే పెట్టాడు. నిన్ను వ్యవసాయం సరిగ్గా ఉందో లేదో చూడడానికి పెట్టాడు, కరెక్ట్ చేయడానికే పెట్టాడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతిరోజు పనున్నా పని లేకపోయినా భుజం మీద ఆ కత్తవో ఏదో వేసుకొని, నేను తెల్లవారు చూస్తుంటాను మా రైతులు అలాగ వెళ్తాడు, చుట్టూరు గట్టు తిరిగి అలాగ తిరుగుతుంటాడు. ఒట్టిదే దాంతో అక్కడక్కడ పొడుస్తుంటాడు. నీరు లేకపోతే నీరు కొంచెం పెడుతుంటాడు. ఎక్కడైనా ఏదైనా వంగిపోతుంటే తిరిగి కడుతుంటాడు. రోజు అదే పని ఆయనకి. ఏదైనా వంగిపోతే తిన్నగా నిలబెడుతుంటాడు. అక్కడక్కడ పురుగు పడుతుంది అనుకోండి, వెంటనే వెళ్ళి షాప్కి వెళ్ళి మందు తెచ్చి కొడతాడు దానికి. అక్కడక్కడ ఏదైనా చెదపడుతుంటుంది అనుకోండి, అక్కడక్కడ పచ్చదనం రాదు అనుకోండి, దాని గురించి ఆలోచిస్తాడు. ఆలోచించి పక్కడుకో అడుగుతాడు, ఏంట్రా నీ చేనులాగా నా చేను లేదు అని ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత దాన్ని సరిచేస్తాడు. సరిచేసి తన ఉద్దేశం ఏంటంటే, యజమానుడు అడిగినప్పటికీ సంఘాన్ని అప్పచెప్పాలి కదా. దేవునికి స్తోత్రం. ఏ కాపరైతే సంఘాన్ని సిద్ధపరచడో, ఏ కాపరైతే సంఘాన్ని భద్రపరచడో, ఏ కాపరైతే సంఘాన్ని శుద్ధీకరించడో, ఆ కాపరి దండుగ కాపరి, బలహీనుడైన కాపరి. దేవుడు అడుగుతాడు, కాపరి నిన్ను కాపరిగా పెట్టాను కదా, ఏంటిది నువ్వెప్పుడు క్రమపరుస్తావు? డాక్టర్ ఉంటాడు, డాక్టర్ బీపీ షుగర్ ఉన్నోడికి సరైన మందు ఇవ్వకపోతే ఆడేం డాక్టర్? మొదటిసారి వెళ్తాడు, షుగర్ చూస్తాడు, ఇలాగైతే చచ్చిపోతావయ్యా అని చెప్పాలి కదా. పర్లేదు కొంచెం అదే తగ్గుతుంది అని అంటాడా? ఆయన డాక్టర్ కాదే, ఫీజు వసూలు చేసుకునే ఒక కలెక్షన్ ఏజెంట్. అయ్యా పరిస్థితి ఏం బాగోలేదండి, అదుపు తగ్గిపోయిందండి, అదుపు తప్పిపోయింది, రేపో మాపో మీకు ప్రమాదం సంభవిస్తుంది, కాలో చేయపోద్ది, కన్నో ఇదో లాగేస్తుంది అని చెప్పాలి డాక్టర్. పాస్టర్ కూడా అదే చెప్పాలా. ఆధ్యాత్మికంగా మీరు దూరం అయిపోతున్నారు దేవునికి. ఆధ్యాత్మికంగా ప్రభుతో మీకు సంబంధాలు కోల్పోతున్నారు. ఏదైనా ప్రమాదం వచ్చితే ఎవ్వరూ రక్షించలేము. పాస్టర్ గారు చెప్పకపోతే ఆయన పాస్టరే కాదు. కళ్ళం దేనికే ఉందంటే దానికే ఉంది. కళ్ళంలో ఆశీర్వాదం ఉంది, కళ్ళంలో హెచ్చరిక ఉంది, కళ్ళంలో బ్లెస్సింగ్ ఉంది, కళ్ళంలో వార్నింగ్ కూడా ఉంది. చాలామంది వార్నింగ్ని లక్ష్య పెట్టరు, బ్లెస్సింగ్ని మాత్రం కోరుకుంటారు. ప్లీజ్, బ్లెస్సింగ్ను కోరుకునే ప్రతి వ్యక్తి కూడా వార్నింగ్ను కూడా కోరుకోవాలా. వార్నింగ్ అనుసరించకపోతే బ్లెస్సింగ్ నీకు రాదు. ఎంతకాలం ఏదో అయిపోయిందిలే, ఏదో జీవితం ఏదో అయిపోతుందిలే అని అనుకుంటే తప్పు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ప్రియులారా. ఈ కళ్ళంలో పరిస్థితులు ఏమీ బాగులేవు. కళ్ళం ఎలాగుందో ఒక్కసారి ఆలోచిద్దాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం. 23వ అధ్యాయం. ఇక్కడ ఒక కళ్ళం ఉంది, దాంట్లోకి దేవుడు ప్రవేశించి ఈ కళ్ళాన్ని చూస్తుంటే అక్కడ ఈ శాస్త్రులు పరిసయ్యులే ఉన్నారు. 27వ వచనం చదవమ్మా. అయ్యో వేషధారు లేని శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ప్రియులారా, శాస్త్రుల్ని పరిసయ్యుల్ని అక్కడేటన్నాడు, సర్పసంతానమా అని అన్నాడు. అదే శాస్త్రుల్ని పరిసయ్యుల్ని బోధించి 3వ అధ్యాయం నుంచి 27 వరకు బోధించి వినలేదాలు. ఎన్నిసార్లు చెప్పినా వినలే. వాళ్ళకి బోధ ఎక్కదు, వాక్యం అవసరం లేదు. వాళ్ళకి అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు. వాళ్ళకి ఎహలోక సంబంధమైన అభిరుచులే కావాలా, ఎహలోక సంబంధంగా బ్రతుకు తెరువే కావాలా, ఎహలోక సంబంధంగా జీవన విధానమే చూసుకుంటున్నారు. ఇక్కడ అంటున్నాడు, వీళ్ళకి కొత్త పేరు పెట్టాడు. అయ్యో
ఏమంటున్నాడు? అయ్యో అయ్యో. అక్కడ అంటున్నాడు సున్నము సర్ప సంతానమా అని అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే అయ్యో అని ఎప్పుడు అంటున్నాడు? అయ్యో ఎన్నిసార్లు చెప్పినాడు వినబెట్రా అని అంటాం కదా మన పిల్లలకి. ఎన్నిసార్లు చెప్పాలరా అని అంటుంటాం కదా. ఇక్కడదే మాట వాడాడు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మిమ్మల్ని అప్పుడు చూశాను, అప్పుడు సర్ప సంతానములా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలాగున్నారు తెలుసా? సున్నము కొట్టిన సమాధులను అంటే అర్థం ఏంటి? కళ్ళంలో ఎవరున్నారు ఇప్పుడు? సున్నము కొట్టిన సమాధులు. అంటే సమాధుల్లో ఎవరుంటారండి? చచ్చిపోయిన వారు ఉంటారు. ఇప్పుడు సంఘంలో కళ్ళంలో ఎవరున్నారు ఇప్పుడు? ఇక్కడ చచ్చిపోయిన వారు ఉన్నారు. ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు. అక్కడ యోహాను మాట్లాడాడు సర్ప సంతానం అని. ఇక్కడ చివరికి ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను మాట్లాడితే మీకు కోపం ఉండొచ్చేమో. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఎవరితో చెప్తున్నాడు? దే ఆర్ వెరీ 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 సీనియర్ క్రిస్టియన్స్. చిన్నప్పటి నుంచి క్రైస్తవులు వారు, శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రులు పరిసయ్యులు. పరిసయ్యులు ఈ శాస్త్రులు పరిసయ్యులు. నిన్న మా రాణి ఒక విషయం చెప్పాడు. భోజనం చేస్తున్నాం మేము. తాత ఒకడు వచ్చామో, నేను చూశాను మొన్న, నీళ్ళు పెట్రోల్ పోసుకొని తాగేస్తున్నాడు తాత అన్నాడు. నీళ్ళు పెట్రోల్ ఎట్రా అని అన్నాను నేను. అంటే మందు ఎలా ఉంటుంది? పెట్రోల్ లాగా ఉంటుంది అనమాట. లేదు తాత నేను చూశాను, గ్లాసులో నీళ్ళు పెట్రోల్ పోసుకొని తాగేస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అప్పుడు మా పాస్టమ్ గారు చెప్పారు, ఏంటే నీళ్ళు పెట్రోల్ కాదు, ఒక పిచ్చోళ్ళలాంటి వచ్చాడు ఒకడు ఆ పెళ్లి దగ్గరికి, కనుక ఆడు మందు కొట్టేసి ఉంటాడు, వాడు చూసి ఉంటాడు వీడు అని అన్నాడు. అప్పుడు ఆడు కూర్చుని పెట్టి చెప్పాను, నాన్న అలాంటివి చూడకూడదు, అలాంటివి చూడకూడదు, అది పెట్రోల్ పోసుకొని తాగేస్తే కడుపులోన మంట వచ్చేస్తుంది కావాలన్నాడు. మంట వచ్చినవి కాదు, చచ్చిపోతాడు రాడు, కనుక పెట్రోల్ తాగకూడదు అని చెప్పాను నేను. ఆ చిన్న వయసులో ఒక నూతనమైన ఆలోచన. బీ కేర్ఫుల్. ఆ చిన్న వయసులో ఒక నూతనమైన ఆలోచన. తల్లిదండ్రులారా, మనం చేసే ప్రతి పని మన పిల్లల మీద ముద్ర పడుతుంది. ముద్ర పడుతుంది. నువ్వు నీ తల్లిని, నీ భార్యను తిడుతుంటే ఆడు చూస్తాడు, నీ భార్యను కొడుతుంటే ఆడు చూస్తాడు, నీ భార్యను కొడుతుంటే ఆడు చూస్తుంటాడు. కొంతమంది భార్యలు అది కూడా విన్నాను నేను. ఒక పాస్టర్ గారి భార్య పాస్టర్ గారికి వచ్చామా, గొప్ప బతుకు బతికేవరా అన్నది. ఒరే ఏమన్నది? ఒరే. ఆ కూతురు ఊరంతా చెప్పింది, మా నాన్నకి మా అమ్మ వచ్చేమో ఒరే అంటాం తెలుసా అని అన్నదట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఆ చిన్న పసి హృదయాల్లో పడిపోతుంది ముద్ర. దే ఆర్ సీనియర్ క్రిస్టియన్స్. అన్యులు కాదండి వాళ్ళు, క్రైస్తవులు. అనేక దినాలు బట్టి చర్చకు వస్తున్నారు, వాక్యం తెలుసు వారికి, ఆధ్యాత్మిక సంగతులు జీవిస్తున్నారు వారు. మన పిల్లలకి మనం కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? మనం సరిగా లేం. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట మీరు చూస్తే, వాళ్ళు బోధించగలిగిన వారు సమాజంలోకి వెళ్తే ఎలాగెళ్తారు తెలుసా? పాస్టర్ గారు డ్రెస్ చేసుకొని వెళ్తారు, నిలువు టంగి వేసుకొని కండువా కప్పుకొని వెళ్తారు. వీళ్ళు చివరికి చేపల బజారుకు కూడా. వాళ్ళకి అంటున్నాడు శాస్త్రులు పరిచయాలతో, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి. అర్థం ఏంటి? బయటికి అలంకారం బాగుంది, ఆ నెక్స్ట్ మాట చెప్తాడు అది. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని. వెలుపలంటే ఎలాగా? బయటికి శృంగారంగా ఉన్నారు, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో. ఆధ్యాత్మిక జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? ప్రైజ్ లార్డ్ అంటారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన అంటారు, వాక్యం అంటారు. వెలుపల చాలా బాగుంది మీ జీవితం, కానీ లోన్ ఎలాగుందో తెలుసా? చచ్చిన బ్రతుకు, జీవము లేని బ్రతుకు, దేవునితో జీవించలేని బ్రతుకు, జీవం లేని బ్రతుకు.
ఏమిటి దేవునితో జీవిస్తే ఎలాగుంటుందో తెలుసు జీవితం. చచ్చిపోయినాడు మాట్లాడలేడు, చచ్చిపోయినాడు హలో అనలేడు, చచ్చిపోయినాడు ప్రార్థన చేయలేడు, చచ్చిపోయినాడు సంఘానికి రాడు, చచ్చిపోయినాడు సంఘంలో పని చేయలేడు. కానీ జీవము కలిగిన వాడు ఏం చేస్తాడంటే సంఘంలో ఒక సాక్షిగా ఉంటాడు, సంఘంలో దేవుని పని చేస్తాడు, సంఘంలో దేవుని కొరకు బ్రతుకుతాడు, సంఘంలో ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటిస్తాడు, సంఘంలో దేవుని కొరకు ఒక జీవుడుగా జీవిస్తాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసు, జీవం లేని వాళ్ళు చాలామంది సంఘంలో ఉండిపోతున్నారు. వారికి ఎంతవరకు అంటే వారి కుటుంబ పరిధే, వారు, వారి భార్య, వారి పిల్లలు, వారి భర్త, వారి అనుభవాలు, వారి ఉద్యోగం, వారి జీవన విధానం. కానీ దేవుడు అందుకు మనల్ని పిలవలేదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే అర్థం ఏంటి? నీ ఇంటికి వెలుగై ఉన్నారని చెప్పలేదు ఆయన. నీ ఇంటికి వెలుగై ఉన్నారని చెప్పలేదు, ఇంటికి దీపమై ఉన్నారని చెప్పలేదు. మీరు లోకమునకు అంటే అర్థం ఏంటంటే లోకమంతా చీకటిగా ఉంది, నువ్వు వెలిగింపబడే శక్తి నీకుంది, వెలిగించే శక్తి నీకుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? క్రైస్తవ సంఘమా, మన జీవితాలలో ఈరోజు చచ్చిన బ్రతుకుల్లో ఉన్నాం. అక్కడ అంటున్నాడు ఆయన సర్ప సంతానం అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. బయటికి శృంగారంగా ఉన్నారు, లోన మాత్రం చచ్చిన వారిలా ఉన్నారు. మూడవది చూద్దాం. ఎందుకు నేను చెప్తున్నానంటే మన పరిస్థితి ఎక్కడుంది, మనం ఎలాగున్నాం. మీకు మీరు కానీ ఆలోచించకండి, నేను చెప్పవలసిన లేదు. దీనికి ఒక థర్మామీటరు, దీనికి ఒక స్కేలు, దీనికి ఒక స్కాను లేదు. ఒకవేళ ఉంటే మన అందరం దొరికిపోదుమేమో, నేను కూడా దొరికిపోదునేమో. నాకు ఒక స్కాన్ పెట్టి నువ్వు ఇన్ని బోధలు చేస్తున్నావు, ఇన్ని ప్రసంగాలు చేస్తున్నావు, నీ ఆత్మీయ స్థితి ఏంటుందో అని స్కాన్ పెడితే నాలో ఎన్ని తప్పులు దొరుకుతాయో, మీలో ఎన్ని తప్పులు దొరుకుతాయో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదువమ్మా. 3వ అధ్యాయం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అబ్బో, ఇంకా డైరెక్ట్ చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదట సంఘంలో కల్లంలో విశ్వాసులు ఎలాగున్నారంటే సర్ప సంతానంలా ఉన్నారన్నాడు. రెండోది సంఘ కల్లంలో విశ్వాసులు ఎలాగున్నారంటే వేషధారులా సున్నం కొట్టిన సమాధానం ఉన్నారు. మూడోది డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఒక సంఘాన్ని గురించి చెప్తూ ఎలాగున్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అంటే అర్థం ఏంటి? మృతుడు అంటే అర్థం ఏంటి? చచ్చిన వాడివే. ఎందుకు ఆ కోపం వచ్చిందంటే బతికిన వాళ్ళలో లేడు ఈయన, బ్రతికిన వారిలో లేరు ఈయన. బ్రతికిన వారు ఉంటే వాళ్ళు మాట్లాడతారు, బ్రతికిన వారి క్రియలు వేరుకుంటాయి, చచ్చిన వారి క్రియలు వేరేగుంటాయి. చచ్చినోడి దగ్గరికి వెళ్ళి హలో బ్రదర్ బాగున్నావంటే తిరిగి చెప్తాడా? హలో బాగున్నానండి అంటాడా? కొంతమంది విశ్వాసులు బతికుండి చచ్చిపోతారండి. కొంతమందికి ప్రైజ్లాడు చెప్పండి మీరు, ఇలాగంటారు. మీకు ప్రైజ్లాడు అంటే చెయ్యవరాలు అంటే నోరు పడిపోయిందో లేకపోతే తెలియదు, లేకపోతే ఏంటోనండి. కొంతమంది చర్చకొస్తే యాక్టివ్గా ఉండాలి. సహోదరులు, ప్రైజ్లాడు సిస్టర్, ప్రైజ్లాడు బ్రదర్, ఎలాగున్నారు? ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరినొకరు కరచలం చేసుకోవాలి. కొంతమంది నాకు కలకుండా వెళ్ళిపోతారు. అప్పుడు అనుకుంటా, నేనంటే ఇష్టం లేదేటో వెళ్ళిపోను అనుకుంటాను. నాకు చెయ్యడం ఇష్టం లేదేమో, నా చెయ్యాలి ఎప్పరిసిగట్టు ఉందేటో అని అనుకుంటుంటాను నేను. హలో అని చెప్పడానికి, ప్రైజ్లాడు అని చెప్పడానికి ఎంత కలవడిగా ఉండాలి. మనమందరం ఒకే రక్తంలో కడగబడిన వారం. దీంట్లో పెద్దోళ్ళు ఉండొచ్చు, పేదోళ్ళు ఉండొచ్చు, గొప్పలు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, కొత్తవారు ఉండొచ్చు. కొత్త వాళ్ళకి ఎప్పుడు నేను
అసలు కలుసుకోండి అని చెప్తాను. కొత్త వారికి సాధారణ ఎప్పుడు పాత వాళ్ళకే, మీ ఫ్రెండ్స్కి మీరే చెప్పుకుంటారు. కొత్త వాళ్ళని కలుసుకోండి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదరు, ఎక్కడి నుంచి వచ్చారు సిస్టర్, ఎలాగున్నారు సిస్టర్ అని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు సచ్చిన వాళ్ళతో సమానమట. వీళ్ళు ఎలాగున్నారట, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. సంఘం పేరంటే సార్దీస్లో ఉన్న సంఘం. బైబిల్లోన బాప్టిస్ట్ సంఘము, పెంతుకోస్తు సంఘము, లూథరన్ సంఘము, ఈ సంఘాలు ఎక్కడ లేవు. గలతీ సంఘము, ఎఫ్ఎసి సంఘము, కొరింథీ సంఘము, రోమా సంఘము, సార్దీస్ సంఘం, ఈ సంఘాలే ఉన్నాయి. కానీ ఈ బయట పెట్టిన పేర్లు ఏవి లేవు. ఇవేంటంటే ట్రెడిషనల్గా ఆయా ప్రాంతాలు బట్టి, ఆయా పరిస్థితులు బట్టి పెట్టారు. ఇవి ఆయా ప్రాంతాలు బట్టి, ఆయా పరిస్థితులు బట్టి. మా సంఘం గొప్పది, ఏ సంఘం కూడా గొప్పది కాదు. అన్ని సంఘాలు ఆరాధించేది ఎవరిని? యేసుక్రీస్తుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సార్దీస్ సంఘములో ఉన్న దూతకు ఇలాగ వ్రాయుడని 7 నక్షత్రములతో దేవుని 7 ఆత్మలతో గలవాడు చెప్పుచున్నాడు. సంగతులు ఏమనగా, ఈ క్రియలను నేను ఎరుగుదును. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఎవడైనా తప్పు దొరికితే చూస్తాడు. పోలీసులు ఆ సీసీ కెమెరాలు చూసి చెప్తాడు. కానీ మొత్తం కెమెరా అంతా ఎవరి దగ్గర ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది. వీళ్ళకి ఎవరికి దొరకపోయినా ఆయన దొరికిపోతాం మనం. వీళ్ళ దగ్గర తప్పించుకున్నా ఆ కెమెరాలో మొత్తం పడిపోతాం. నేను ఎరుగుదును ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివే, నువ్వు చచ్చినోడువు. సంఘానికి వస్తున్నావు వెళ్తున్నావు, నువ్వు చచ్చినోడితో సమానం. ఈ క్రిస్మస్ సీజన్లో కనీసం ఒక 5-6 మీ ఫ్రెండ్స్ నేనే పిలిచి, ఒక 10 మందిని ఫ్రెండ్స్ని పిలిచి హ్యాపీ క్రిస్మస్ చెప్పి, యేసుప్రభు లేచాడయ్యా, యేసుప్రభు పుట్టాడయ్యా అని 2 మాటలు చెప్పి వాళ్ళకి మందు పార్టీలు గట్టి ఇవ్వద్దండో. అది ఇంకా దరిద్రం. అంటే చచ్చిన వాళ్ళు చేసిన పని అది. బతుకున్న వాళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళకి ఒక సువార్త, చిన్న మాట, ఒక చిన్న కరపత్రిక ఇచ్చి, అయ్యా యేసుప్రభు జన్మదినం ఈరోజు, యేసుప్రభు జన్మదినం, యేసుప్రభు పుట్టినరోజు, అందు గురించి నేను రక్షించబడ్డాను. నువ్వు పెద్ద ప్రసంగం చేయ అవసరం లేదు. ఒక 50 మందిని 60 మందిని పిలిచేవంటే నేను వస్తాను. ఎవరు లేకపోతే జస్ట్ ఒక 10 మందిని ఈ క్లోజ్ ఫ్రెండ్స్ని పిలిచి 2 మాటలు చెప్పి ఒక కేక్ మొక్క ఇచ్చి, ఒక టీ ఇచ్చి, టీకి పిలిచి ఏదో పిలిచి చెప్తే బాగుంటుంది. పేదోళ్ళకు పిలిచి, మేము రకరకాల క్రిస్మస్లు ఈ సంవత్సరం ఉన్నాయి. నేను చెప్పాను కదా, గత సంవత్సరం 8వ తారీఖు ఒక క్రిస్మస్ ఉంది. ఆ క్రిస్మస్లో గమ్మత్తైన క్రిస్మస్ అది. మొట్టమొదట పాస్టర్ గారు అన్నారట, నేను చీరలు కొంటాను అన్నాడట. మరొకడు వచ్చేమో నేను బనీన్లు కొంటాను అన్నాడట. మరొకడు వచ్చేమో బయటికి చెప్పొద్దండి అయ్య గారు, నేను కడ్రాయిలు కొంటాను అన్నాడట. మరొకడు వచ్చేమో చెప్పులు కొంటాను అన్నాడట. మొత్తం వాళ్ళు 16 మంది కలిసి 16 రకాలు కొంటున్నారు. ఆ ఆడవాళ్ళకి పిచ్చెక్కిపోయి, మేము 16 రకాల వంటలు వేసుకొని వంటలు వండుతాం, 16 రకాల గారెలు ఒకరు, బూర్లు ఒకరు, వండింది వండకుండా ఎంత తింటారు తిని. కనుక అప్పుడు ఆఖరికి మరొకటి లేచి 16 రకాల వంటలు ఇక్కడ తినలేము కనుక అవి తీసుకెళ్ళడానికి బ్యాగులు కొంటాను అన్నట. ఎంత మంచి క్రిస్మస్ అది. అప్పుడు ఇలా ఏం చెప్పారంటే, 16 మంది కూడా ఒక్కొక్క ఫ్రెండ్స్ మీరు తెచ్చుకురండి, ఒక్కొక్క స్నేహితుడు మీరు తీసుకురండి. ఎంత బ్యూటిఫుల్గా 8వ తారీఖున నన్నే స్పీకర్గా పిలిచారు. మొత్తానికి అయ్యా ఒక 50 మంది ఉంటారు, మీరు వచ్చి 1 గంట సేపు వాక్యం చెప్పి, మీకు తెలుసు కదా వాళ్ళకి ఎలా చెప్పాలా, వాళ్ళందరూ ఆ జడ్పీటీసీని, ఎంపీటీసీని, మండలాధ్యక్షుని అని పిలుస్తాం, వచ్చి చెప్పి మరి ఈ 16 రకాలు ఈ స్వీట్లు, ఈ 16 రకాలు వాళ్ళకి బనీన్లు ఇస్తారంటే బనీన్లు కడ్రాయిలు కూడా ఇస్తూ ఉండను అన్నాడు. అంటే ఇవన్నీ విచిత్రమైనవి. శ్రీకాకుళంలో మా తమ్ముడు ఒక క్రిస్మస్ చేస్తున్నాడు. 280 మంది పాస్టర్స్కి, పాస్టమ్మలకి బట్టలు కొంటున్నాడు. అది రిటైర్ అయిపోయిన తర్వాత కొంటున్నాడు. చూడండి, రిటైర్ అయిపోయిన తర్వాత కొంటున్నాడు. అంటే విచిత్రమైన అనుభూతులు ఇవి. క్రిస్మస్లో మనం ఎంజాయ్ చేయడం కాదు, దానికి 4 ఎమ్మెల్యేలను పిలుస్తున్నాడు. అంటే వాడు చూడాలా మీ పండుగ అంటే ఎలాగుంటుంది, ఈ పండుగలో ఎలాగుండాలా,
ఈ పండుగ అంటే మేము కేవలం కూర్చొని మీలాగా మందు గిందు తాగే పండుగ కాదు, మేము ఎలాగుంటుంది అని. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే క్రిస్మస్ కొరకు మీరు కూడా సిద్ధపడండి. ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడండి. సంవత్సరం అంతా దేవుడు మనకి ఇచ్చాడు. సంవత్సరం అంతా దేవుడిచ్చింది తిన్నాం, దేవుడిచ్చింది బ్రతికాం. మన కష్టాల్లోనూ మన శ్రమల్లో ఆయన సహాయం చేశాడు. మనం దేవుని కొరకు. ఆయన అంటున్నాడు అక్కడ, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ, అంటే నువ్వు జీవించావు, బ్రతికావు, ఆశీర్వదింపబడ్డావు, దీవించబడ్డావు. పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివే. నేను 3 చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటి ఏంటి? సంఘం కళ్ళంలో ఎలాగున్నారు? ఎవరున్నారు? సర్ప సంతానం. రెండోది ఎవరున్నారు? మూడోది బతికున్న చచ్చిపోయిన వాళ్ళే ఉన్నారు. కనుక ప్రియులారా, ఈరోజు ఈ చనిపోయిన వాళ్ళు, ఈ సర్ప సంతానము తిరిగి బ్రతకాలంటే ఏం చేయాలో, కళ్ళం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలా, కళ్ళంలో మళ్ళీ ఆనందం కావాలంటే ఏం చేయాలా, కళ్ళం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా, నువ్వు చేసుకోబోయే పండుగైనా, నువ్వు చేసుకోబోయే శుభదినమైనా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అంటే వన్ వే చెప్తే బాగుండదు కదా. ఇదేంటి సర్ప సంతానం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అలాగన్నాడు, ఎలాగన్నాడు అనుకోకుండా, మనకి దేవుడు అద్భుతకరుడు ఏంటంటే ఆయన చచ్చినోని బతికించగలడు. దేవునికి స్తోత్రం. జీవము లేని వాళ్ళకి జీవం ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. దుఃఖంతో ఉన్నవారిని చేయగలడు. బాధలో ఉన్నవారిని బందీలుగా విడిపించగల దేవుడు. అది ఎలాగ సాధ్యం? పంట పండింది, కళ్ళంలోకి వచ్చింది, రైతు బాధపడుతున్నాడు. ఎగరేస్తుంటే చాట్లో నుంచి ఎగరేస్తుంటే చాలా పొల్లు ఎగిరిపోతుంది, ధాన్యం తక్కువ అయిపోతున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, పొల్లును కూడా నేను ధాన్యంగా మార్చగలవాడును. దేవునికి స్తోత్రం. చచ్చిన వారిని కూడా జీవింప చేయగలను నేను. ఇంతవరకు ఏదో అయిపోయింది, ఇంతవరకు నీ జీవితం వేరే అయిపోయింది. నీకు తెలియకో తెలుసో చచ్చిపోయావు, తెలుసో తెలియకో సర్పసంతానం అయిపోయావు, తెలుసో తెలియకో నీ బ్రతుకులో చేదనుభవాలు వచ్చేసాయి. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, కానీ వినలేదు నువ్వు. వినడానికి ఇష్టమా లేదా పక్కన పెట్టు, దానికి అనేకమైన సాకులు చెప్తున్నావు. నాకు అదండి, ఇదండి, అదండి. ఇవన్నీ పొరపాట్లు. అవి దేవుడికి సాకులు చెప్పకూడదు. మా మనవరాలు పేరెంట్స్ మీటింగ్ పెట్టారు స్కూల్లో. ఏం మీటింగు? వచ్చి ఏడుపు, ఖచ్చితంగా రమ్మని. ఇదేంటి ఎంబీబీఎస్ స్టూడెంట్లాగే పేరు, చిన్నపిల్ల, 1వ తరగతి చదువుతుంది, ఎల్కేజీ చదువుతుంది, పేరెంట్స్ మీటింగ్కి రమ్మంటదేంటి అని అంటే మేము అనట్లేదు. నేను అప్పుడు అనుకున్నాను, నేను కూడా ఇలాంటి మీటింగ్ ఏదైనా పెడితే మా చర్చిలో ఎంతమంది వస్తారో అనుకున్నాను. నేను ఖచ్చితంగా రావాలంటే ఎంతమంది రాగలరు మీరు? ఎంతమంది వస్తారు మీరు? కేర్లెస్. మన పాస్ గారే కదా, వెళ్ళకపోతే ఏటయింది. మ్యాస్ట్కి జడుస్తున్నారు. మళ్ళీ మీరే డబ్బిచ్చి చదివిస్తున్నారు. మీరే డబ్బిస్తున్నారు కదా. దీనివల్ల మీ స్కూల్కి ఉంటుంది పేరెంట్స్ మీటింగు. చూసా, మీరే డబ్బిస్తారు, మీరే పోషిస్తారు. ఆ స్కూల్ బతకాలంటే మీ డబ్బుతోటి బతుకుతుంది. కానీ మళ్ళీ మీ ఇష్టం. మరొకటి తెలిసి మరొక గమ్మత్తు, చిన్నవాడంలో మా మనవడు చదువుతున్నాడు ప్రైవేట్ ట్యూషను. మీకు వచ్చిందా? ఎవరు? చిన్న ట్యూషన్ టీచర్ కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టిందన్న. ఓరీడి కూడా ట్యూషన్ మీటింగ్ ఏంటో పేరెంట్ మీటింగ్ అంటే, అలా ఉన్నాయి పరిస్థితులు. అప్పుడు అనుకుని నేనే యూజ్లెస్ ఫెలోని అనమాట. మా చర్చోలే నా మాట వినడం లేదు, మ్యాథ్స్ల మాట వింటున్నారు, పేరెంట్స్ మాట వింటున్నారు, అందరి మాట వింటున్నారు. నేను చెప్పినట్టుగా ఎవరు వినడం లేదు. ఉపవాస ప్రార్థనకు రండి అంటే రారు, సహవాస ప్రార్థనకు రండి అంటే రారు. నాకు అనిపిస్తుంది, అంటే భయం లేదు. భయం లేని కోడట గుడ్డు ఎక్కడ పెట్టింది? బజార్లు పెట్టిందట.
తిండి ఎక్కడ తినేది, ఎక్కడ యజమానుడి దగ్గర తిరిగిది, ఊరి మీద తిరగడానికి వెళ్ళి గుడ్డ అక్కడ పెట్టేసి వచ్చేది. వీడు చూస్తుండేవాడు గుడ్డ అక్కడ పెడుతుందని, అది ఊరి మీద పెట్టేది. అంటే మీకు భయం లేకుండా ఉండిపోయింది అనమాట. కానీ యోహాను అంటున్నాడు, మీరు సర్పసంతానం కనుక ఆ బుద్ధిలే వచ్చాయి మీకు. రెండోది యేసుక్రీస్తు ఏమన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు, చచ్చిన వాళ్ళతో సమానం. యోహాను దర్శనంలో చూశాడు, యోహాను దర్శనంలో చూశాడు. దర్శనంలో చూసి ఈ యోహాను వేరు, ఆ యోహాను వేరు. ఆ యోహాను బాప్తిస్మిచ్చి యోహాను, ఈ యోహాను యేసుప్రభు శిష్యుడు. నూనెలో వేపిసారు ఈయన చావు గొప్ప ఘోరం. నూనెలో వేపేస్తే ఆగడే, నూనెలో వేపేస్తే ఈయన యాగడం లేదు, బతుకుతున్నాడు అలాగా. ఆయన పద్మస్దీవులో ఆయన కూర్చొని రాశాడు. అప్పుడు సంఘాల గురించి రాస్తూ ఇక్కడ అన్నాడు, మీరు జీవించుచున్నారనే పేరు మాత్రమే ఉంది, కానీ మీరు చచ్చిన వాళ్ళతో సమానం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎలాగున్నా నాకు పర్లేదయ్యా, నేను చెప్పిన మాట వింటే మీరు బతికేస్తారు, నేను చెప్పిన మాట వింటే మరలా మీరు దీవించబడతారు. త్వరగా 3 మాటలు చెప్పేస్తాను. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము. అమ్మా, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అదేనా? అది తప్పు చెప్పాను, ఆగు, నేను చెప్తాను. పిల్లన గ్రోవులు వాయించు వారిని ఒళ్ళు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించారు. అదే అన్నావు చూసావా, నన్ను రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి. ఒక అధికారింట్లో చనిపోయారు ఒకరు, చావు ఉంది వీళ్ళింట్లో చావు ఉంది, ఏడుస్తున్నారు అందరూ. ఈయన దేవుని దగ్గరికి వెళ్ళాడు, మా ఇంట్లో చావు ఉందయ్యా అనేసి. ఆ ఇంట్లో చావు ఉందని వస్తే యేసుప్రభు వచ్చి, మరణాన్ని నేను జీవంగా మార్చగలను, కానీ మీరేం చేయాలి నాకు? అక్కడేమంటున్నాడు, జనసమూహమును చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నది, నాకు స్థలం ఇవ్వండి, నాకు కొంచెం స్థలం ఇవ్వండి, చచ్చిన దాన్ని బ్రతికించగలవాడు నేను, మీరు ఇది చేయలేరు, మీరు చచ్చిపోయారు, నాకు తెలుసు. ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు, శారీరకంగా చచ్చిపోయారు, భక్తిలో చచ్చిపోయారు, ప్రార్థనలో చచ్చిపోయారు. మీ ఆధ్యాత్మిక బ్రతుకులు ఏమీ బాగులేవు. అందుగురించి అంత ధైర్యంగా చెప్తున్నాడు యోహాను సర్ప సంతానం అని. అందుగురించి అంత ధైర్యంగా యేసుక్రీస్తు అన్నాడు ఏంటని, సున్నము కొట్టిన సమాధుల్లారా అని. కానీ అదే యేసుక్రీస్తు అంటున్నాడు, కొంచెం స్థలం ఇవ్వండి, నేను చచ్చిన దాన్ని తిరిగి బ్రతికించగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము బ్రతకాలంటే, సజీవులుగా ఉండాలంటే, ఇంట్లో ఉన్న కన్నీరంతా దూరమైపోయి ఆనందం వెళ్ళి విరవాలంటే, మన ఇంట్లో ఉండే సమస్య లేకపోతే ఆ దుఃఖం, ఆ బాధ నివారణ పొందాలంటే యేసుక్రీస్తుకి మనం స్థలం ఇవ్వాలి. యేసుక్రీస్తుకు స్థలం ఇవ్వకపోతే డబ్బుకో, ధనంకో, ఆధిక్యతకో, అంతస్తుకో, లేకపోతే భర్తకో, భార్యకో, పిల్లలకో, ఈ లోక సంబంధమైన వాటికి ఏటికిచ్చినా అది నీకు దూరం అయిపోద్ది, నీకు తెలియకుంటుంది. యేసు కన్నా దేనికి ఎక్కువ ఆధిక్యత ఇచ్చినా అది నీకు దూరం అయిపోద్ది, అది నీకు దూరం అయిపోద్ది, అది నీకు దూరం అయిపోద్ది. ప్రియులారా, ఆలోచించండి. నా జీవితంలో, నీ జీవితంలో చాలాసార్లు ప్రభు అవకాశాలు ఇస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆయనే అడుగుతున్నాడు. గొల్లుగా ఏడుస్తున్నారు, ఇంటి దగ్గరికి వచ్చినాడు. ఆగండర్రా, మీ ఏడుపుని నవ్వుగా మార్చేస్తాను నేను, మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చేస్తాను నేను. మీకుండే ఈ బాధ అంతా కూడా 2 నిమిషాల్లో ఎటువంటి పరిస్థితికి తెస్తానో చూడండి. కానీ మీరు నాకు స్థలం ఇవ్వండి, మీరు నాకు మాత్రం స్థలం ఇవ్వండి. వీళ్ళరా, యేసుకి స్థలం ఇస్తే
మన జీవితాలు అద్భుతమైన ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఏస్తుకు స్థలము లేకుండా నీ తెలివితేటలు నీ జ్ఞానంతో ఏదో చేయాలనుకుంటే నీ బ్రతుకుని మార్చుకోలేవు, నీ జీవితాన్ని మార్చుకోలేవు. ప్రస్తుతం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కదా, అమెరికా అధ్యక్షుడైనా ఆయన ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చినప్పుడు రకరకాలైన ఇచ్చేస్తుంటే, ఆగండి పాస్టర్ గారిని పిలండి, పాస్టర్ గారిని పిలండి. పెద్ద రిజల్ట్స్. మన క్రికెట్ ప్లేయర్ ఏమన్నది, ఎలాగ నువ్వు గెలిచావంటే ఏమన్నది, విజయ సాంకేతానికి కారణం నా యేసుక్రీస్తు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా, అంటే డీపర్ ఫెలోషిప్, ఆ డెప్త్ కలిగిన ఫెలోషిప్ నీకు వేస్తూ ఉంటే నువ్వు అద్భుతమైన వ్యక్తిగా మారిపోతావు. నీ ప్రతి మాట, నీ ప్రతి అనుభవం, ప్రతి చేష్ట ప్రభువుతో ఉంటుంది. నువ్వు చచ్చిపోయే మనిషివని నీకు తెలుసు. నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. ఎలా బ్రతికిస్తాడు తెలుసా, నువ్వు స్థానం ఇస్తేనే. ఆయన వచ్చి బలవంతంగా బ్రతికించాడు, ఆయన నీకు స్థానం ఇస్తేనే, ఆయనకి స్థానం ఇస్తానే. ఒకసారి మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాం. పెళ్ళికి వెళ్తుంటే ఒక ఆయనకి స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. ట్రైన్ ఇంకా 5 నిమిషాలు వెళ్ళిపోద్ది. నా తర్వాత ఆడు కొడుకు వచ్చామో డాక్టర్, ట్రైన్ వెళ్ళిపోతుందంటే మేము హడావుడిలో ఉన్నాం. ఆడివన్నీ మానేసి ఆడి మీద పడిపోయి వాంతంతా అయిపోయి చెత్త అయిపోయాడు మనిషి. అవన్నీ గుడ్డతో తీసి ఆ నోట్లో నోరు పెట్టేసి అని వదిసి గట్టిగా నొక్కేసి, అదంతా నొక్కేసి ఇది చేసి అలా చేసి ఇలా చేసి ఆ చుట్టూన్న వాళ్ళందరూ పెద్ద గుమ్ములాగా కూడిపోయి ఇచ్చేస్తుంటే మొత్తం బ్రష్ చేసి ఇంకెవ్వరి గురించి ఆలోచించుకుంటున్నాడు. తన డ్రెస్ గురించి కానీ, ఊరు వెళ్ళాలని కానీ, దేని గురించి ఆలోచించుకుంటున్నాడు. నొక్కేసి ఆఖరికి 5 నిమిషాల్లోన లెగ్స్ కూర్చున్నాడు. ఆ చచ్చిపోవలసినాడు కూర్చుని వెంటనే చెప్పాడు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే మళ్ళీ రెండోసారి వచ్చేస్తుంది, చచ్చిపోతాడని. వెంటనే కారులో ట్రైన్లో ఎక్కిపోయి షర్ట్ ఇప్పేసి మళ్ళీ షర్ట్ వేసుకొని ఇచ్చేసాడు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, అంటే తను చేసిన వృత్తికి, తను నేర్చుకున్న వైద్యానికి అక్కడ నాకు ఒక విధమైన సంతోషం. అప్పటికి పీజీ కూడా చేయలేదు. తనకి పీజీ సీట్ ఫ్రీగా వచ్చింది రాయవెల్లూరులో. తర్వాత ఫ్రీగా వచ్చింది. నేను అనుకున్నాను ఇవన్నీ చేసాడు కనుక దేవుడు తనకు అనుకరించాడు. కనుక ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు ఒక పని చేయడానికి ఇష్టపడతావో, ఒక రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతావో, ఇక్కడ అంటున్నాడు, ఆ ఏడుస్తున్న ప్రజల మధ్యకి వెళ్ళి నాకు కొంచెం స్థలం ఇవ్వండి, ఈ చిన్నది గసిరేస్తాం అల్లటం అయితే, చచ్చిపోయి ఏడుస్తుంటే నిద్రించుచున్నది అంటా వేటయ్యని వారితో చెప్పగా వారు ఆయన్ని అక్కడ ఏం చేశారండి, వారు ఆయన్ను అపహసించారు. అంటే వచ్చాడే మహానుభావుడు, అపహసించిరి, ఏలం చేశారు. కానీ యేసుప్రభు అపహసించే వారిని చూసి ఈయన ఏం కోప్పడలేదు, లోనికి ఆయన బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. నీ మరణం పునరుద్ధానంగా మార్చబడాలంటే, నీ యొక్క జీవము లేని స్థితి అద్భుతంగా జీవంగా మార్చబడాలంటే ఆయనకి స్థలం ఇవ్వాలి. రెండోది చూద్దాం. యోహాను సువార్త 11:39. యోహాను సువార్త 11:39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా మార్త చనిపోయి 4 దినములైనది గనుక, ప్రియులారా ఇక్కడ మరొక గమ్మత్తు. చనిపోయి 4 దినాలు అయిపోయింది. ఆయన పేరు లాజరు. ఆయనకి మరియా, మార్త అని 2 సహోదరులు ఉన్నారు. ఈ కథ మనకు తెలుసు. యేసుప్రభు వస్తాడని చూశారు, యేసుప్రభు వెళ్ళలేదు.
ఆయన సమాధి చేశారు, 4 దినాలు అయిపోయింది. యేసుప్రభు వెళ్ళాడు. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మార్తా మరియా వినండి, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి, మీరు అద్భుతం చూస్తారు. రకరకాల మాట్లాడారు వాళ్ళు. రకరకాల మాట్లాడితే ఆ మాటల్లో ఒక్క మాట మాత్రం సరైన మాట యోహాను సువార్తలో ఒక్క మాట చెప్పాడు. యేసుక్రీస్తుని నమ్మితే వచ్చే ఆశీర్వాదాన్ని గురించి చెప్పాడు. 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు చూస్తే 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాళ్ళకు చెప్తున్నాడు ఏంటనంటే, నువ్వు నమ్ము. అరే చచ్చిపోతే ఎలా నమ్ముతానండి? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే, హార్ట్ అటాక్తో బాధపడుతున్నాడు నువ్వు బ్రతికించగలవు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు నువ్వు బ్రతికించగలవు, అనారోగ్యంతో ఉన్నవాడు నువ్వు బ్రతికించగలవు, బాధలతో ఉన్నవాడికి నువ్వు సహాయం చేయగలవా? కానీ చచ్చిపోయాడు కదా, చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది కదా, ఎలాగిది సాధ్యం? కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్ము, నేను చేయగలను, నమ్ము, నమ్మితే నీకు జరుగుతుంది. వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఆయన బ్రతకడానికి అడ్డుగా ఏముంది? రాయి ఉంది. అక్కడ ఇందాక ఏమంటున్నాడంటే, ఆయన అద్భుతం చేయడానికి అడ్డుగా ఊరు ప్రజలందరూ ఉన్నారు. అక్కడ అంటున్నాడు, నాకు కొంచెము స్థలం ఇవ్వండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ రాయిని తొలగించు, రాయిని తొలగించు. మొత్తానికి రాయిని తొలగించాడు. లాజరు బయటికి రమ్మని కేక వేశాడు. లాజరు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరణం మళ్ళా పునరుద్ధానంగా మారింది, మరణం జీవంగా మారింది, మరణం ఆశీర్వాదకరంగా మారింది, కన్నీరంతా సంతోషంగా మారిపోయింది, దుఃఖం అంతా మళ్ళా ఆనందంగా మారిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వేదో స్థితిలో ఉన్నావు, అందుగురించే సర్ప సంతానం అన్నాడు, అందుగురించే వేషధారులారా అన్నాడు, అందుగురించే నువ్వు బయటికి బాగున్నావు కానీ లోన చచ్చినవాడుగా ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను బ్రతికినవాడుగా చేయాలంటే నువ్వు ఖచ్చితంగా నాకు స్థలం ఇవ్వాలా. రెండోది, ఖచ్చితంగా నీకు అడ్డుగా, నీకు నాకు అడ్డుగా ఈ రాయి ఉంది, దీన్ని తొలగించు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చచ్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ అలవాట్లు, నీ ఆచారాలు, నీ యొక్క మొండితనం, దేవునితో నీకు ఉండే ఆ అనుబంధం. చాలామందికి చిన్న గుట్క అలవాటు ఉంటుంది. చిన్న గుట్కే కదండి, కొంతమంది గుడాక అలవాటు ఉంటుంది, ముఖ్యంగా ఈ వరిసె ఈ ప్రాంతాల వాళ్ళకి. దయచేసి అవి మానేసుకోండి. కొంతమంది సిగరెట్లు, కొంతమందికి మందు, కొంతమందికి బూతులు ఎంత బ్రహ్మాండంగా ఆడుతారో. యెహోవా నా కాపురం నాకు లేము కలదని చెప్పినట్టుగా బూతులు కంఠస్థంలాగా ఆడేస్తుంటారు. ప్రార్థన అలాగే చేస్తారు, బూతులు కూడా అలాగే ఆడతారు. చచ్చిపోయిన బ్రతుకులు. ఇలారా నేను ఏదో విమర్శిస్తున్నానని కాదు, దేవునితో సరైన సంబంధాలు లేని వారికి ఉండే ఆధ్యాత్మిక జీవితాలు చచ్చిపోయినట్టుగా ఆ రాయి అడ్డుగా ఉండడం బట్టే దేవుని మహిమ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాకుండా ఆ గోతులోనే ఉండిపోతున్నావు, ఆ బండలోనే ఉండిపోతున్నావు. ఆశీర్వాదాలకు అనుకూలంగా నువ్వు లేకపోతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, బయటికి రా లాజరు, నువ్వు బయటికి రావడానికి బండ అడ్డుగా ఉంది, తీయించేస్తాను, బయటికి రా. కనుక మూడోది చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ జాగ్రత్త వినండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు ఫలించాలనుకుంటున్నావు కానీ దేవునికి వేరుగా ఉండి ఏం ఫలిస్తావు?
గుడికి రాకుండా, భక్తికి చేయకుండా, ప్రార్థన లేకుండా, ఆధ్యాత్మికమైన దర్శనం లేకుండా నువ్వేం చేయగలవు అంటాను నేను. నాకు వేరుగా ఉండి, నాతో సరి అయిన సంబంధ బాంధవ్యాలు లేకుండా, నాతో ఆధ్యాత్మికమైన చింత లేకుండా నిన్ను దీవించింది ఎవరు? నిన్ను దర్శించింది ఎవరు? నువ్వు ఈరోజు ఈ అంతస్తు, ఆశీర్వాదం, నీ కుటుంబం, నీ జీవితం, నీ బ్రతుకు, ఇంత ఆనంద సౌభాగ్యాలు ఇచ్చింది ఎవరు? నేనే కదా. ఆఖరికి నా నుంచి తెగిపోయి నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? వీళ్ళరా, ఈ వైరే కానీ లేకపోతే, ఈ వైర్ లేకపోతే మైక్ పనిచేయదు. మైకు ఖరీదైందే, వైరు చాలా తక్కువ ఖరీదు. ఈ వైరు చాలా తక్కువ ఖరీదు, ఈ మైకు చాలా ఖరీదైంది. కానీ ఈ మైకు, ఖరీదైన మైకు పనిచేయాలంటే ఈ తక్కువ ఖరీదైన ఈ వైర్ దీనికి అటాచ్ కావాలి. ఈరోజు మన జీవితాల్లో సీక్రెట్ మనకు తెలియకుంటుంది. మనము దీవించబడాలంటే, మనం ఫలించాలంటే, మనం బహుగా ఆశీర్వదింపబడాలంటే దేవునితో సరైన లింక్ లేకపోతే మనం ఫలించలేమండి. మనం ఫలించలేం. ప్లీజ్ మీరు ఆలోచించండి. ఆయనకు దూరమై మనం ఏం చేస్తామండి? ఆయనకు దూరమై మేము ఏం చేస్తాం? మనం ఏం చేయగలం? ఏం చేస్తే అది ఆశీర్వదింపబడుతుందా? అది దీవించబడుతుందా? దేవుని దగ్గర ఉండవలసిన సమయంలో, దేవునితో గడపవలసిన సమయంలో మనం ఇంకేం చేసినా దీవించబడదు. ఆలోచించండి క్రైస్తవ సంఘమా, ఆలోచించండి. తీగ ద్రాక్షావళిలో ఉంటే తప్ప అది ఫలించదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. అంటే మీరు నా శిష్యులు అవ్వడానికి ఇష్టపడలేదు. నేను 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, ఆయన స్థలం ఇవ్వు, నువ్వు దీవించబడతావు, నువ్వు మరలా తిరిగి జన్మిస్తావు, మళ్ళీ తిరిగి పుడతావు. రెండోది, ఆయన అడ్డుగా, నీకు ఆయనకు అడ్డుగా ఉండే రాయిని తొలగించు. మూడవది, తెగిపోయిన నీ సంబంధం, ఆయనకి వేరుగా ఉండి బతకాలనుకున్న నీ బ్రతుకు మళ్ళీ రీకనెక్ట్ చేయబడాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. నేను వచ్చే శనివారం ఒక మీటింగ్కి వెళ్తున్నాను. ఆయన సిఎండి, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎలక్ట్రికల్, దీంట్లో చాలా ఉన్నతమైన పొజిషన్. నన్ను పిలిచాడన్నా మీరు రావాలా అనేసి. కానకప్పుడు పొజిషన్ లేకునేటప్పుడు జస్ట్ ఈగా ఉండేవాడు ఆయన. దాంట్లో ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి, వాళ్ళు డైరెక్టర్స్ని వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెడతాడు. దాంట్లో నన్ను వాక్యం చెప్పడానికి పిలుస్తున్నాడు. నేను అడిగాడు, ఏంటి దీనికి కారణం ఏంటని. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నేను ఎంతగా ఎదగడానికి, ఎంతగా ఆశీర్వదింపబడ్డానికి కారణం నా తండ్రి చేసిన ప్రార్థన. ఈరోజు స్టేట్ లెవెల్లో నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణం ఆయనే. కనుక వాళ్ళందరి ఎదుటిగా నా తండ్రిని కూర్చుని పెట్టి ఒక షాలు కప్పి అండేసి నేను గణపరిచి నా దేవుడిని మహిమపరచడానికి, వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని వినిపించడానికి నేను ఒక పెద్ద, చాలా లక్షలు విలువ చేసే ఖర్చు పెట్టి నేను చేస్తున్నాను. నాకు చాలా ముచ్చటేసిన దగ్గర పిలిచి, అంటే ఆయన సీఎండీ అయితే అవ్వచ్చు కానీ నాకు చాలా క్లోజ్గా ఉంటాడు. కౌగులించుకొని, తమ్ముడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎంత గొప్ప పని చేశాడు, దేవుడు ఇంత ఆశీర్వదించాడు చెప్తుంటే తను కార్చి అని అంటున్నాడు. ఆయన లేకపోతే నేను ఏమాత్రం, ఆయన లేకపోతే నేనేం ఏమాత్రం. ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చింది నేను. దేవుడు ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తే మన జీవితాల్లో మనం ఎక్కడ ఉండవలసిన వారు, మన బ్రతుకుల్లో మనం ఏమై ఉండవలసిన వారు. ఇందాక బెంజమిన్ సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ మనందరం కూడా చెప్పుకోవాలంటే, మన బ్రతుకుల గురించి చెప్పుకుంటే చాలా విచిత్రమైన జీవితాలు.
కానీ ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. ఆయన నమ్ముకున్నందుకు, ఆయన బిడ్డలుగా మనం స్వీకరించినందుకు ఈరోజు పొజిషన్స్ రావచ్చు. మనకంట పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవారు ఉన్నారు. మనకంట గొప్ప గొప్ప పొజిషన్స్లో ఏమాత్రం మన పొజిషన్. కానీ ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు, ఆ దేవుడిచ్చినవే, ఆ రాజు ఇచ్చినవే మనకి. ఆయనతో దూరం అయిపోకూడదు, ఆయనతో కనెక్షన్ తెగిపోకూడదు. ఆయనతో కనెక్షన్ తెగిపోతే మన జీవితాలు ఓడిపోతాం, మన జీవితాలు పగిలిపోతాయి. కనుక దేవుడు అంటున్నాడు, రండి. అందుకు ఎఫెసీ రాసిన పత్రికలో అంటాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. మృతుల్లో నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించు. ఈరోజు క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు. ఎందుకు తెలుసా ప్రకాశించున్నాడు? నిన్ను ఆశీర్వదించడానికి. ఎందుకు తెలుసా ప్రకాశించున్నాడు? నిన్ను దీవించడానికి. ఎందుకు తెలుసా ప్రకాశించున్నాడు? ఓడిపోయిన నువ్వు, చెడిపోయిన నువ్వు, దూరపైపోయిన నువ్వు, వేషధారిగా జీవిస్తున్న నువ్వు, సర్పసంతానంగా ఉండే నీవు, చచ్చిపోయిన నువ్వు మళ్ళా తిరిగి బ్రతకాలని, తిరిగి జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మన తండ్రి. మనం ఓడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓడిపోయిన మన జీవితాలు, పడిపోయిన మన జీవితాలు, చిరిగిపోయిన మన జీవితాలు అద్భుతమైన ఆశీర్వాదంతో నింపబడ్డానికి, బలపరచబడ్డానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ప్రేమస్వరూపి నీకు వందనాలయ్యా. మాకు మరొక పిలుపునిచ్చావు, నీకు వందనాలు. క్రీస్తును మా మీద ప్రకాశింపచేయబోతున్నావు, నీకు వందనాలు. మమ్మల్ని బలపరచబోతున్నావు, నీకు వందనాలు. ఆశాజనితమైన జీవితం మాకు అనుగ్రహించబోతున్నావు, నీకు వందనాలు. శాపకరితమైన జీవితం నుంచి నూతనమైన వర్ణనాతీతమైన జీవితం మాకు అనుగ్రహించబోతున్నావు, నీకు వందనాలు. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మమ్మల్ని దీవించే దేవుడు, మమ్మల్ని బ్రతికించే దేవుడు, మమ్మల్ని బాగు చేసే దేవుడు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి బలపరిచి భద్రపరచమని, నీ కృపాశీర్వాదాలు మెండుగా నిండుగా దయచేయమని. వాక్యం విన్నాం, అర్థం చేసుకొని నువ్వు మమ్మల్ని ఆశీర్వించగలవాడు అని, దీవించగలవాడు అని నమ్మి, ఇదిగో ప్రభు మృతమైన మా జీవితాల్లో నూతన ఆశీర్వాదంతో నింపి బ్రతికించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి.